అది నాకు అవసరం లేని మ్యాటర్ కదా, అందుకే ఇక్కడ కూరుకుపోతున్నాను. ఆ ఫైల్స్ అనేవి అస్సలు భయంగా ఉంది. నన్ను ఎలాగైనా నువ్వే ఎండి పదవి మీకు దక్కాలంటే నేనేం చేయాలో చెప్పండి. కన్నీళ్ళు కా తమ్ముడు, నువ్వేనాడు ఎండిని చేస్తావు? మీ అన్నయ్యకి ఏం చెప్పారు సార్? అంత ఎమోషనల్ గా వెళ్తున్నారు. లోనే ఉందని చెప్పాను అంతే. నేను మీతో పాటు వస్తాను. వద్దు వస్తారా, నేను ఒక్కడనే వెళ్తాను. ఎక్కడికి? రిషి సరికి నేను ఈ విషయం చెప్పలేదని చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నాను. నా కొడుకు ఎందుకు ఫోన్ తీయట్లేదు? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నా. నాకిప్పుడేమొద్దు. తాగాలని అడుగుతుంది మిమ్మల్ని. విని కూడా సమాధానం ఇంకా ఇంకెవరూ రాలేదు. వాళ్ళిద్దరు. చెప్పమ్మా, నీ సైలెన్స్ తో నన్ను చంపకు. ఏం చెప్పావు? నువ్వు విసిగించుకో. రిషికి ఏమని చెప్పావు అంటున్నా? మహేంద్ర నీ కన్న తనేం మాట్లాడలేదు. మళ్ళీ అడుగుతున్నాను, మా నాన్న ఇక్కడికి వచ్చారా? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని పదే పదే మెసేజ్లు చేస్తున్నారు. చేసే అవకాశం ఉందా? లేదు. డైరెక్ట్ గా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుంటాను. ఇది ఖచ్చితం. ఎలా? అసలేంటిది? నిజం అనుపమని కలిశారా? ఉదయాన్నే కలిశాం కదా మావయ్య. ఏం లేదు మావయ్య, క్యాజువల్ గానే మాట్లాడాం. మను తండ్రి అంత సింపుల్ గా తేలే విషయమే అయితే నీకు కూడా చెప్పలేదా? మను తండ్రి విషయం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుసుకునే అవకాశం రాలేదు మావయ్య. అదేనమ్మా, ఎందుకమ్మా నా దగ్గర నిజం దాచావు? మను తండ్రి విషయం నా విషయం. డాడ్ మన డాడ్ వస్తే ప్రాబ్లం ఏమో. సారీ మావయ్య, మీ దగ్గర నిజం దాచినందుకు. తీసుకున్నారు. ఆవిని కాదని రిషి సార్ ఎన్నోసార్లు. ఇన్నాళ్ళు నువ్వు నిజం బయట పెడితే ప్రాబ్లం అవుతుంది అనుకున్నావు. ఈ విషయం డాడ్కి తెలియడం చాలా అవసరం. అలానే మంచికో చెడుకో విషయం మావయ్యకి తెలిసింది. ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి. అర్థం కావట్లేదు రిషి. నేనెప్పుడైతే ఈ నిజం విన్నానో దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నాను. అసలు ఏం జరిగిందో కనుక్కుందామని ఆ అనుపమకు ఫోన్ చేస్తుంటే అసలు ఫోన్ ఎత్తట్లేదు. తను ఏ తప్పు చేయలేదని అంటున్నారు. అనుపమ అబద్ధం చెప్పే మనిషి అయితే కాదు. అందుకు ఛాన్సే లేదు మావయ్య. ఇదంతా విశ్లేషించుకుంటే మనం ఆలోచించాల్సింది మను తండ్రి గురించి. అంతే కదా మావయ్య? తన తప్పేమీ లేదంటుంది అంటే ఈ విషయం మనమిలా ఎంతసేపు చర్చించుకున్నా ఉపయోగం ఉండదు. లేదు రిషి, నిజం తెలుసుకోకపోతే నేను తప్పుడు మనిషినవుతాను. డాడ్, మీరు చెప్తేనే మీకు నిజం తెలిసేలా చేశానా? దాన్ని నేను నమ్ముతున్నాను డాడ్. మీకు కావాల్సిందే నిజం.
అప్పటి వరకు ఏంటి? అవునా? ఏం చెప్తుంది? దాని విలువ చెప్తుంది. మరి ఇప్పుడు నీ తోడుగా నేను నీ పక్కనే ఉన్నానుగా, ఇప్పుడెందుకు ఇప్పుడు మీరు లేనప్పుడు నాకు ఎదురైన సంఘటనలు, నా మానసిక స్థితి ఒక గాలి బుడగలాగా నా చుట్టూ అంతా శూన్యం ఉన్నట్టు అనిపించింది. ఇంకా ఆ జ్ఞాపకాలు ఎందుకు? అదే రియాక్ట్ అవుతారు కదా, ఎప్పుడూ అలా. ఏది చెప్పినా చిన్న హెడ్ నోట్. కాబట్టి పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాను. నాకు అర్థం కాలేదు సార్. అదే క్లారిటీగా ఉంటే అంతగా అంటే డిస్టర్బ్ చేసే విషయాలని కూడా నో, అలా రియాక్ట్ అవ్వకూడదు. ఆ తప్పుని ఇంకొక పెన్ ఉందా? లేదు. ఏయ్, చెప్పండి సార్, అప్పుడు నా తప్పులు ఎందుకు సరిదిద్దలేదు? ఇప్పుడు అర్థమైంది సార్. ఏంటి? మీకు చాలా క్లారిటీలో చెప్పను వస్తారా? అదేంటి సార్? ఎందుకు? అదేంటి సార్, కన్ఫ్యూజన్లో ఉంచుతాను అంటున్నారు. నాకే ద్రోహం చేశావని? నా కోసం, నా క్షేమం కోసం జీవితానికి సరిపడా ప్రేమనివ్వాలి. మీరు నా మీద చూపించిన ప్రేమకి, కేరింగ్కి నా కోసం నిలబడ్డావు. అందరూ నేను చనిపోయానని నమ్మినా, నన్ను రంగా రంగా అంటుంటే నువ్వు మాత్రం నేను రిషినే అని నమ్మావు. కూడా మీరు రిషి అని తెలిస్తే మిగిలిన వాళ్ళకి అంటే మీరు రంగా అనుకునేవాళ్ళు. రోజు నిజం బయటపడుతుంది, దాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అసలు ఆ నిజాన్ని అంగీకరించలేని మనుషులు కూడా ఉన్నారు కదా సార్. ఎవరు? దానికి అంతం. సార్, మీ వాడు తెలుసుకోలేకపోయాడు, కానీ రంగాకి